నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణ నాజరపేటలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వార్ల తిరునాళ్ల మహోత్సవాలు మంగళవారం నుండి ప్రారంభమయ్యాయి. టీడీపీ వాణిజ్య విభాగ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈదర పూర్ణచంద్ పాల్గొని పూజలు నిర్వహించి మహోత్సవాలను ప్రారంభించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని పాల పొంగళ్లు నైవేద్యాలు సమర్పించారు. గత 38 సంవత్సరాలుగా మునగా మహేష్, మునగా నరసింహారావు ఆధ్వర్యంలో తిరుపతమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, మంగళవారం నుండి ప్రారంభమైన ఈ మహోత్సవాలు 22వ తేదీ వరకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మునగా వెంకటేశ్వరమ్మ, మునగా మౌనిక, మునగా సాంబులు, లక్ష్మి, ప్రముఖ న్యాయవాది శ్రీరామ్ సుభాష్ బాబు, దర్శి అనంతమోహన్, సురేష్, దుర్గా కిషోర్, రంగా తదితరులు పాల్గొన్నారు. గత 38 సంవత్సరాల నుంచి ఇక్కడ తిరుపతమ్మ తల్లి దేవాలయం నిర్మించి మహేషు, వారి తనయుడు నరసింహరావు, వారి కుటుంబం మొత్తం ఆ గుడికే అంకితమై ఈ 38 సంవత్సరాల నుంచి అంగాంగ వైభవంగా ఇక్కడ తిరునాళ్ళు చేస్తున్నారు. ఈ సంవత్సరం ఈరోజు పొంగలతో బిగినైన ఈ కార్యక్రమం రేపు 22వ తారీఖు పేరకల్లపూడి నుంచి వచ్చే ప్రభలు ఈ సంవత్సరం ప్రత్యేకంగా కరెంటు ప్రభ కూడా కడుతున్నారు. ఈ అమ్మవారి ఆశీస్సులతో ఆ కుటుంబం మొత్తం ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో తొలగాలని, అట్లానే వారు ఈ తెలుగుదేశం పార్టీకి చేస్తున్న సేవలకి ఈ అధికార పార్టీ కూడా వారిని గుర్తించి ఉన్నత పదవులు కల్పించాలని కోరుకుంటూ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో సత్రం కమిటీ జనరల్ బాడీ సమావేశం నిర్ణయించిన తేదీ మేరకు ఏప్రిల్ 13న నిర్ణయించాలని సత్రం కమిటీ జీవితకాల సభ్యులు తెలిపారు. మంగళవారం బస్టాండ్ వద్ద గల వైశ్య విద్యానిధి ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రం కమిటీ జీవితకాల సభ్యులు మాట్లాడారు. 31/12/2024తోనే దేవస్థాన పాలక వర్గం పదవీకాలం పూర్తయినా అప్పటి నుండి ఎన్నికలు జరపవలసి ఉన్నా ఇప్పటికీ 2 సార్లు వాయిదా వేస్తూ కాలయాపన చేస్తూ వస్తున్నారని, ఈ క్రమంలో కొంతమంది సత్రం కమిటీ సభ్యులు ఏప్రిల్ 13వ తేదీన జనరల్ బాడీ సమావేశం నిర్వహించ తలపెట్టినట్లు మీడియా ముఖంగా ప్రకటించారని, ఈసారైనా సమావేశాన్ని వాయిదా వేయకుండా నిర్వహించాలని, లేని పక్షంలో మీరు నిర్ణయించిన 13వ తేదీన సమావేశం నిర్వహిస్తామని సత్రం కమిటీ జీవితకాల సభ్యులు తెలిపారు. గత 20 సంవత్సరాల నుంచి చూసినా కూడా ఏ రోజు కూడా జనరల్ బాడీ వేస్తే సబ్జెక్టులే ఉండవు, ఆ గిఫ్ట్ ఇవ్వండి భోంచేసి వెళ్తారు అనే మాటలతో వ్యంగ్యంగా ఒక జీవిత సభ్యుల్ని గౌరవించే విధం లేకుండా ఎట్లా కావాలంటే అట్లా ముందు ఆయన పని చూసుకొని మేము రాసుకుంటానే పొమ్మని ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈసారి మొన్న 30/11/24న వాళ్ళకి టైం అయిపోయింది. ఆ రోజు నుంచి వాళ్ళు ఎన్నికలు పెట్టాలా మేము అడుగుతున్నాం. ఇప్పుడు 2 సార్లు వాయిదా వేశాడు. 2 సార్లు ఎన్నికలని చెప్పడం, వాయిదాలు పడ్డం, అది ఏ కారణం చేతనైనా కూడా వాయిదాలు పడ్డాయి. కొత్తగా ప్రెసిడెంట్ లేడు, సెక్రటరీ లేడు, ఇన్ఛార్జి సెక్రటరీ కూడా లేడు. వీళ్ళు ఎవరు లేకుండా కమిటీ వాళ్ళు 4 కూర్చొని 13వ తారీఖు పెడతాం, ఏప్రిల్ 13వ తారీఖు జనరల్ బాడీ సమావేశం పెడతాం, అందరు రండి అని చెప్పారు. మేము 23వ తారీఖు పెట్టాం. సరే మీరు గౌరవంగా మీరు 13వ తారీఖు ఏప్రిల్ 13 పెడతానన్నారు కాబట్టి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మేము 23 పెట్టిన మీటింగ్ని మేము 13కు మారుస్తున్నాం. మీరు కానీ పెట్టకపోతే మేము ఆ రోజు సభ జరిపి ఎన్నికలు జరుపుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో 13వ తారీఖు మీటింగ్ జరుగుద్ది. గతంలో మాదిరి వాయిదాలు ఉండవు. కాబట్టి సభ్యులందరూ కూడా సమావేశానికి వచ్చి మరి ఆ సమావేశంలో పాల్గొని సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. సమావేశంలో పెండేల వెంకటరావు, పెండేల సుబ్బారావు, తాతా శ్రీనివాసరావు, పలువురు వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా రాజకీయ పార్టీని లోపలికి పిలవటం, అక్కడి నుంచి చేయటం, ఇలా మా వయసుల మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. గతంలో టీడీపీ పార్టీకి సంబంధించి వాళ్ళు
లోపల చేసుకున్నా కూడా కేవలం వైశ్యుల్ని పిలిచి వైశ్యులతో మీటింగ్ పెట్టి పంపించేవాళ్ళు. ఇలా కాకుండా వీరు కొత్త సాంప్రదాయం తెరలేపి పార్టీని పిలవటం, అన్యులకి రూములు ఇవ్వటం. ఎందుకంటే ఇది మా వైశ్య కులానికి సంబంధించింది. అమ్మవారిని దర్శనానికి అందరూ రావచ్చు, దానికి ఎవరో అభ్యంతరం పెట్టరు. కానీ రూములు అనేది ఏంటంటే ఎవరో దాతలు ఇచ్చినాయి కాబట్టి వాళ్ళకు ఉపయోగపడాలన్న భావన అందరికీ ఉంటుంది. దీని దరిమిలా వయసుల మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. గతంలో 2024 సంవత్సరంలో వాళ్ళ కాలపరిమితి ముగిగా ముందే ఎలక్షన్స్ పెడదామని చెప్పేసి ఒక ప్రయత్నం చేశారు. దాన్ని మళ్ళీ ఏదో వాయిదా వేస్తున్నారు. ఆ తర్వాత 2 సార్లు మళ్ళీ ఎలక్షన్ పెడతాం, జనరల్ బాడీ పెడతాం అని చెప్పారు. దాన్ని కారణం లేకుండా వాయిదా వేశారు. మొన్న 3వ తారీఖు నాడు మేము దీని గురించి వారిని సంప్రదించాం. మాకు దేవస్థానంలో కళ్యాణ మండపం కావాలండి, ఒక ఫంక్షన్ చేసుకోవడం నిమిత్తం సంప్రదిస్తే లేదు, ఆ రోజు మీటింగ్ ఉంది, మాకు ఖాళీ లేదని చెప్పారు. ఆ రోజు మీటింగ్ జరపలా. దేవస్థానంకి వచ్చే ఆదాయం కూడా పోయింది. వాళ్ళు ఆ ఫంక్షన్ బయట చేసుకున్నారు, ఆ ఆదాయం బయటికి పోయింది. ఇలా ప్రతిసారి మీటింగ్ వేస్తానని చెప్పడం, మీటింగ్ వేయకుండా ఉండటం, కాలయాపన చేస్తూ నడిపిస్తూ ఉన్నారు. జనవరి 4వ తారీఖు 6వ తారీఖు ఇరువురం కలిసి రిక్విజేషన్ నోటీస్ ఇచ్చాం. ఆ నోటీస్కి 15 రోజుల వ్యవధిలోపు సమాధానం చెప్పండి అని చెప్పేసి దానిలో రాశాము. 140 మంది పైపెచ్చు సభ్యులు సంతకాలు పెట్టి ఇస్తే కనీసం జీవితకాల సభ్యులకి కనీస సమాచారం తెలపాలి. ఇప్పుడు జీవితకాల సభ్యులు అందరూ బైలా నిబంధనల ప్రకారం మేము ఇచ్చాం. మేము ఇచ్చింది మొత్తం ఏది ఇదిగా లేదు. బైలా నిబంధనల ప్రకారం ఇస్తే దానికి మాకు సమాధానం ఇంతవరకు మాకు తెలియపరచలేదు. మొన్న 4వ తారీఖు నాడు 5వ తారీఖు నాడు మేము కూర్చొని చర్చించుకొని ఇక లేదని చెప్పి మేము ఒక మీటింగ్ పెడదామని 23వ తారీఖు నాడు డిసైడ్ చేసుకున్నాం. 16 కానీ 23 అనుకుని 23 డిసైడ్ చేసుకున్నాం. మేము డిసైడ్ చేసుకొని మేము వాట్సాప్ల ద్వారా మెసేజ్లు పంపించిన తర్వాత దేవస్థాన కమిటీ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఇది సంగతిని చెప్పారని చెప్పి మాకు మీడియా ద్వారా తెలిసింది. సాక్షాత్తు ప్రెసిడెంట్ అయిన నోకల వెంకట వేణుగోపాలరావు గారు, ఆ పక్కన వరదరాలు గారు, మేము పలానా రోజు మీటింగ్ పెడుతున్నాం, మీరు అందరూ రండి, 120 మంది సభ్యుల ద్వారా మేము మీటింగ్ పెట్టుకొని రిక్విజేషన్ సంతకాలు పెట్టి మీకు ఒక రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించిన తర్వాత మీరు కనీసం జీవిత సభ్యులను అవమానపరిచినట్టేగా. మీకు మాకు కనీసం సమాచారం చెప్పలేదు. మేము వేస్తామా వేయమా పలానా కారణంతో వేయట్లేదని చెప్పేసి. ఇవన్నీ మరి మేము ఏం దుష్ప్రచారం చేసాం బాబు మీ మీద. 13వ తారీఖు మీటింగ్ పెడుతున్నారు. కావున 23వ తారీఖు మేము పెడదలుచుకున్న మీటింగ్ని మేము క్యాన్సిల్ చేసుకుని 13వ తారీఖు మీ మీటింగ్తోనే మేము జాయిన్ అవుతాము. ఒకవేళ మీరు 13వ తారీఖు మీటింగ్ మీరు కండక్ట్ చేయకపోతే అదే దేవస్థాన ప్రాంగణంలో మీరు చెప్పిన టయానికి మేము మీటింగు ఈ రిక్రియేషన్ సభ్యులు మిగతా జీవితకాల సభ్యులు మొత్తం కూడా మీటింగ్ పెట్టుకుంటాము. జనరల్ బాడీ మీటింగ్ పెట్టి జనరల్ బాడీ మీటింగ్ చర్చించుకున్న తర్వాత ఎన్నికలు జరుపుకోవటం అయితే ఎలా చేయడం అని ఆలోచించుకొని చేసుకోవాలి. మరి బూర్ల నరసింహరావు గారిని మరి ఏ కారణం చేత తొలగించారో తెలియదు. కారణం ఏం చెప్పారంటే వారు 10 రోజుల పాటు ఏదో ఊళ్ళో లేరన్నారు. మరి ఇప్పుడు మీరు ఇన్ఛార్జ్ సెక్రటరీగా పిలువబడుతున్న వక్కలట గంగాధర్ గారు ఈ రోజు వరకు కూడా దేవస్థానానికి వచ్చిన దాఖలాలు మాకు ఎక్కడా కనపడలేదు. వారు హైదరాబాద్లో నివాసం ఉంటారు. మరి ఇప్పుడు ప్రెసిడెంట్ గారు 15 రోజుల నుంచి వారికి ఏదో పని ఒత్తిడి వల్ల వారు రాలేకపోయారు. మరి నిన్న మీటింగ్లోకి వచ్చారు, ప్రెసిడెంట్ గారు లేరు, సెక్రటరీ గారు లేరు, ఇన్ఛార్జి సెక్రటరీ మీరు అనుకుంటున్న ఇన్ఛార్జి సెక్రటరీ గారు కూడా లేరు. మరి కమిటీ సభ్యుల చేత మీటింగ్ పెట్టించారు. మరి ట్రెజరర్ గారిని వెనకాల ఎక్కడో మూల కూర్చోబెట్టారు. మామూలుగా పాలకవర్గం ఏంటంటే ట్రెజరరు, ప్రెసిడెంటు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ వీళ్ళు ముఖ్యులు. దాని తర్వాత పాలకవర్గం వస్తుంది. మీరు మాట్లాడించిన ఇద్దరు కూడా పాలకవర్గ సభ్యులు తప్పితే ప్రెసిడెంట్, సెక్రటరీ, ఇన్ఛార్జీలు కాదు వాళ్ళు. మరి వాళ్ళకి ఏ విధమైన పరిమితి ఉంది, ఏ విధమైన అధికారం ఉందని మాకు తెలియట్లేదు. మీరు చేసేది సవ్యంగా చేసి ఎలక్షన్ జరపమని చెప్పి జనరల్ బాడీ పెట్టి ఎలక్షన్ జరపమని చెప్పి కోరుకుంటున్నాము. గతేడాది జనవరి నెలలో దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో సంభవించిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకరరావు డిమాండ్ చేశారు. సమస్యపై సోమవారం రైతు సంఘం, పసుపు రైతుల సంఘం నాయకులు సబ్ కలెక్టర్ సంచన సింహాను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా శివశంకరరావు మాట్లాడుతూ గతేడాది జనవరి 19న శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో జరిగిన అగ్ని ప్రమాదంలో పసుపు రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. అయితే రైతు సంఘం పోరాట ఫలితంగా రైతులకు క్వింటాల్కు 7,000 చొప్పున పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం ఒప్పుకుందని, దాని పురోగతిపై సబ్ కలెక్టర్ను కలిసినట్లు చెప్పారు. పసుపు రైతులకు 296 మందికి 15 కోట్లు బీమా మంజూరైందని, మరో 173 మంది రైతులు ట్రేడర్ల పరిస్థితిపై త్వరలో క్లారిటీ రానుందని సబ్ కలెక్టర్ చెప్పారన్నారు. కోల్డ్ స్టోరేజ్కి సంబంధించి కొంత సరుకు ప్రమాదంలో దగ్ధమైందని, దానికి సంబంధించి పరిహారం, బిల్డింగ్ ఫండ్కు సంబంధించి పరిహారంపై కూడా క్లారిటీ రావాల్సి ఉందని చెప్పారని, ఏదైనా ఏప్రిల్ మొదటి వారంలోగా రైతులకు పరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం నుంచి బిల్డింగ్ తగలపోయే ఇన్సూరెన్స్ క్లెయిము, అలా ఆయన కొంత సరుకు ఉంది, ఆ సరుకు సంబంధించిన క్లెయిమ్ మొత్తం కూడా
రైతులకే ఇస్తామని చెప్పేసి అంగీకారం జరిగిన పరిస్థితులలో ప్రస్తుతం ఈ 15 కోట్లకి బిల్డింగ్ ఫండ్ కానీ సరుకుకు సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎంత వస్తుందో ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఈ మొత్తం కూడా అంచనా వేసి ఆ మిగతాది కింటాకి 7,000 చొప్పున రైతులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని ప్రభుత్వానికి రాసి తక్షణమే ఇప్పించడానికి మేము గట్టి ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ఈరోజు మన సబ్ కలెక్టర్ గారు హామీ ఇవ్వటం జరిగింది. ఏ హామీ ఇచ్చినా కూడా ఇవాళ రైతులు పసుపు రేటు ఈరోజు దిగజారిపోతూ ఉంది. ఆనాడు 12-14 రూపాయల పసుపు తగ్గమైన రోజు ఉన్నది. ఈరోజు 8-9 వేల రూపాయలు పడిపోతూ ఉన్నది. రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో పిల్లల పెళ్లిళ్ళు చేసుకోవాలని చెప్పినా అప్పులకి తీర్చాలని చెప్పేసన్నా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే యంత్రాంగం స్పందించి రైతులకి ఏప్రిల్ ఫస్ట్ వీక్ నాటికి మా కింటాకి 7,000 రూపాయల డబ్బులు ఇప్పించాలని చెప్పేసి అధికారులకి మా యొక్క రైతు సంఘాల తరఫున విన్నపం కొనసాగిస్తూ ఉన్నాం. బాపట్ల జిల్లా రైతు సంఘం నాయకులు వేములపల్లి వెంకటరామయ్య మాట్లాడుతూ ప్రభుత్వంతో చర్చలు జరిగినప్పుడు క్వింటాల్కు 7,000 రూపాయల ధర అంగీకారం కాకపోయినా సమస్య త్వరితగతిన పరిష్కారం అవుతుందని ధోరణిలో ఒప్పుకున్నట్లు చెప్పారు. ఇప్పటికీ పరిహారం చెల్లింపులో జాప్యాన్ని ప్రశ్నించారు. జనవరి 20వ తేదీ మొదలుపెట్టి ఈ రోజు వరకు దాదాపు 14 నెలల పాటు అనేక ఆందోళనలు పోరాటాలు చేసి అనేక మంది రాజకీయ నాయకులు అధికారులు చుట్టూ తిరిగి దీనికి నష్టపరిహారం ఇప్పించడం కోసం ప్రయత్నం చేసాము. జూలై 10వ తేదీన ఒక ఒప్పందం జరిగి క్వింటాకి 7,000 రూపాయలు ఇస్తామని ఒప్పందం జరిగింది. ఆ రోజున 13,000-14,000 రూపాయలు ఉన్నా కూడా వెంటనే సమస్య పరిష్కారం అవుతుంది, ఇన్సూరెన్స్ వెంటనే క్లెయిమ్ అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజున 7,000 రూపాయలకు ఒప్పుకోవడం జరిగింది. 7,000 రూపాయలకు ఒప్పందం చేసుకుని కూడా 8 నెలల కాలం గడిచిపోయింది. ఆ 8 నెలలు కాదు, అంతకుముందు ఉన్న 6-7 నెలలు మొత్తం 14 నెలల కాలం నుంచి రైతులు, చిన్న రైతులు, పేద రైతులకి వడ్డీల భారం ఎక్కువైపోయింది. కుటుంబ అవసరాలు చాలా మానుకోవాల్సి వచ్చిన పరిస్థితులు వచ్చినాయి. ఈ పరిస్థితుల్లో పిల్లల చదువులు ఇలాంటి అవసరాల కోసం పెట్టుకున్న పసుపు కాలిపోయి చాలా దీనమైన స్థితిలో రైతులు ఉన్నారు. ఈ సందర్భంగా ఒప్పందం ప్రకారం 7,000 రూపాయలు కనీసం ఏప్రిల్ నెలలోనైనా ఇచ్చే ఏర్పాటు త్వరితగతిని రైతులకు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను కోరుతున్నాం. పసుపు రైతుల సంఘం సభ్యులు ములకా శివసాంబిరెడ్డి మాట్లాడుతూ గత ఏడాది జనవరి 19న అగ్ని ప్రమాదం ద్వారా పసుపు రైతులు నష్టపోగా తదుపరి వచ్చిన వరదల కారణంగా మరింత అప్పులలో కూరుకుపోయారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరితగతిన పరిహారం చెల్లింపుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పసుపు రైతు సంఘం నాయకులు, రైతు సంఘం నాయకులు, పలువురు రైతులు పాల్గొన్నారు. ఇవాళ పసుపు రైతులకి గోడ దెబ్బ, చెంప దెబ్బ రెండు తగిలిని కోలుకోలేని నష్టం జరిగింది. మరి కానీ ప్రభుత్వం 7,000 రూపాయలు క్వింటాకి ఇస్తానన్న హామీని వెంటనే అమలు చేసేందుకు ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తాం. ఎకరానికి 2.5 లక్షల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు రైతులు. ఇవాళ మార్కెట్లో చూసేట్లయితే 8,000, 9,500 ఉంటే రైతులు ఏ విధంగా పసుపు పండించడానికి వీలు కలుగుతుంది. అందుకని ప్రభుత్వాన్ని మేము పసుపు రైతుల సంఘం డిమాండ్ చేసేది క్వింటాకి 15,000 రూపాయలు కనీస మద్దతు ధర ఇప్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. తెనాలి అభివృద్ధికి మరింతగా కృషి చేస్తానని ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సోమవారం తెనాలి కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీ ప్రజలందరి ఆదరణ, అభిమానం వల్లనే ఇంతటి మెజారిటీతో విజయ పతాకం ఎగరవేయడం జరిగిందన్నారు. కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్తో కలిసి తెనాలి అభివృద్ధికి మరింత కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆలపాటిని అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, అభిమానులు, నాయకులు పాల్గొన్నారు. కృషి చేస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. వక్తలు 2 నిమిషాల టైం చాలా క్లుప్తంగా మాట్లాడవలసిందిగా నేను
కేసు సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా అనేది కాదు, కేసులో ఉన్నటువంటి మన యొక్క క్లయింట్ల యొక్క ఆలోచనని మనం ప్రజెంట్ చేయడం అనేది ఇట్ ఈజ్ ఎ డ్యూటీ ఆఫ్ కోర్ట్ ఆఫీసర్. అలాంటి రెస్పాన్సిబిలిటీలో మీ అందరు కూడా లీనమై జీవనాన్ని గడుపుతున్నటువంటి గొప్ప వ్యక్తులుగా భావిస్తాం. మనం గడిపే జీవితం, అందులో జూనియర్ అడ్వకేట్స్ ఎర్న్ చేసి సస్టైన్ అవ్వాలంటే చాలా చాలా డిఫికల్ట్. అయినా కూడా దీని మీద ఉన్న ప్రేమ, రైతుకి మట్టి మీద ఎంత ప్రేమ ఉంటుందో మనకి యొక్క జ్యుడిషియరీ మీద అంత ప్రేమ ఉండబట్టి ఉన్నా లేకపోయినా పొద్దున్నే లోపల ఎన్ని చిరుగులు ఉన్నా కూడా బయట కనపడినటువంటి అందమైనటువంటి జీవితాన్ని గడిపే తత్వం కలిగినటువంటి న్యాయవాదులందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీ అందరూ మొన్న జరిగిన ఎన్నికల్లో నేను బలంగా నమ్మే అంశం ఏంటంటే మీరు ఇంత మెజార్టీలు రావడానికి మీరు కారణం అని చెప్పి నేను నమ్ముతాను. మనం ఎక్కువ మాట్లాడకుండా ఉంటే వీళ్ళే ఎక్కువ ప్రచారం చేస్తారని చెప్పి పొలిటికలైజ్ చేయకుండా ఉంటే ఇది నాన్ పొలిటికల్గా ఇది ఒక పెద్ద సెట్ బ్యాక్ అవుతుంది ఈ ప్రజెంట్ గవర్నమెంట్ అని చెప్పి భావించాను. అదే రకంగా జరిగిందని చెప్పి నేను పూర్తిగా విశ్వసిస్తాను. రెండోది, మీ అందరూ కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ ఎఫిలియేషన్స్ నేను ఇక్కడ వాడినని చెప్పి మీరందరూ భావించి నాకు సంపూర్ణ విజయం రావడానికి దోహదపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇక్కడ ఎక్స్పెషల్లీ తెనాలి ఏ బూత్లో చూసినా కూడా 70% ఏవో నాకు ఓట్లు వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, కొన్ని బూతుల్లో అయితే 76% కూడా టచ్ అయినాయి. అంత బాగా మీ అందరూ సహాయపడ్డారు. మరి ఈ యొక్క సహాయం చేసినందువరకు అన్ని వర్గాలకి, ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా అన్ని పార్టీ నాయకత్వానికి కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. కూటమి అభ్యర్థిగా నేను పోటీ చేశాను, మీ అందరికీ తెలుసు. కూటమి అభ్యర్థిగా పోటీ చేసినా కూడా నాకు కూటమిలో లేని పార్టీలు కూడా అందరూ కూడా నాకు మద్దతు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మీకు మీలో ఎప్పుడు నేను ఒకడిని, నాకేదో కొత్తగా వచ్చే కిరీటం ఏం లేదు, నాకు ఇంకా కొత్తగా కిరీటం రావాలని కూడా నేను అనుకుంటున్నాను. సో ఐఎమ్ నాట్ ఫర్ దట్. నేను మీ అందరికీ తెలుసు, నేను వెన్ ఐ ఎంటర్డ్ ఇంటూ పాలిటిక్స్ మై పార్టీ లాస్ట్ ద గవర్నమెంట్. యూ రిమెంబర్ ఆర్ నాట్? నేను 89లో 90లో వచ్చాను. అప్పుడు ఈ యొక్క పార్టీ మా ఏదైతే నేను రిప్రజెంట్ చేస్తున్నానో తెలుగుదేశం పార్టీ ఆనాడు ప్రభుత్వంలో లేదు. నేను యువత అధ్యక్షుడిగా వచ్చాను. చాలామంది స్నేహితులు లేక అందరూ కూడా నాకున్న కొలీగ్స్ కానీ అందరూ ఆల్మోస్ట్ రిలేషన్స్ కానీ అందరూ కూడా ఎగ్నెస్ట్ చేస్తారు. ఓడిపోయినప్పుడు ఏం చేస్తావు, నువ్వు ఏం సాధిద్దామని వెళ్తున్నావు, ఏం చేద్దామని వెళ్తున్నావు, నీ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటావు. నా కొలీగ్స్ అయితే, ప్రొఫెషనల్ కొలీగ్స్ అయితే ది వెబ్ లైక్ ఎనీథింగ్. కొంతమంది అయితే ఏంది ఎందుకు స్పాయిల్ చేసుకుంటావు అంటే, నాకు ఆ రోజు కూడా చెప్పాను నేను, నాకు ఐ లైక్ పాలిటిక్స్, ఐ లవ్ పాలిటిక్స్. నాకు ఇష్టమైనటువంటి రాజకీయం అంటే నాకు అంత ఇష్టం. అందుకని నేను రాజకీయాల్లో రకరకాలుగా ఏ సమస్యలు వచ్చినా కూడా, రకరకాల విభేదాలు వచ్చినా, లేకపోతే ఇంకోటి వచ్చినా నాకు వాళ్ళు అవన్నీ కూడా నాకు మనసు టచ్ అప్. రాజప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని మన న్యాయవాదులంతా కూడా ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా అదే మాటగా అందరం కూడా మనం కృషి అంత ఏర్పాటుతోటి సార్ని గెలిపించుకున్నాం. అలాగే ప్రతి ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు
ఎవరో వస్తారు వెళ్తూ ఉంటారు కానీ ఎవరు ఓటు వేస్తారో కూడా తెలియని పరిస్థితి. ఈసారి ఎమ్మెల్సీ ఓటు యొక్క ప్రాధాన్యత, ఎమ్మెల్సీ ఓటు ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, ఏ విధంగా పొందాలి అనేది మన న్యాయవాదులు మాత్రం చాలా కృషి చేసి పార్టీలతో సంబంధం లేకుండా అందరినీ మమేకం చేసి అందరూ కూడా ఎమ్మెల్సీ ఓటు పొందే విధంగా, అందరికీ ఓటు హక్కు కలిగే విధంగా, ఓటు హక్కు వినియోగం గురించి, ఓటు ఎలా వేయాలో, ఎందుకంటే 26,000 ఓట్లు పైచులకు ఇన్వాలిడ్ అయింది. మనం రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ఎక్కడ చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వమే ఆయన అన్ని వైపులా కూడా చూపిస్తూ ఉంటుంది. అంతటి మంచి మనసున్నటువంటి వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు. ఇప్పుడే మా ప్రెసిడెంట్ గారు చెప్పేశారు, మా అభ్యర్థన మా బార్ అసోసియేషనే. 400 మంది న్యాయవాదులు ఉన్నాం. ఎండకి వానికి తడిసిపోతా ఉన్నాం. మా పెంకుటింట్లో వర్షం వస్తే జోరున వర్షం, మరి పట్టించుకునే నాదులు లేదండి మాకు ఇక్కడ. నిజంగా జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరినీ కూడా హైకోర్టు దగ్గర నుంచి కింద కోర్టు దాకా అందరినీ కలిసినా కూడా మా సమస్యకి ఇంతవరకు కూడా పరిష్కారం దొరకలేదు సార్. ఒక న్యాయవాదిగా, ఒక మాజీ మంత్రిగా, ప్రస్తుత ఎమ్మెల్సీగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాం సార్. 400 మంది న్యాయవాదుల తరఫున ఖచ్చితంగా మా బార్ అసోసియేషన్ వినతిని మీరు స్వీకరించాలి. మా బార్ అసోసియేషన్ కోసం మేము ప్రత్యేకంగా కూడా మేము ఆ రోజు కూడా మీటింగ్ పెట్టిన రోజు కూడా మేము అన్నాం, ఆయన న్యాయవాది, మన న్యాయవాదులందరూ బాధలు ఆయన్ని తెలుసు. ఖచ్చితంగా ఆయన మన ఆఫీస్కి ఇన్వైట్ చేసుకుని మనం ఏదైనా సరే ఆయన్ని మన ప్రత్యేకంగా మాకంటూ ఎప్పుడు కూడా ప్రత్యేక ఎజెండా లేదండి. ఉమ్మడి ఎజెండా మా బార్ అసోసియేషన్ ఒకటే. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.